మీ అందరికీ ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాల్ని దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. మనం కూడా ఆయనని చాలా పెద్ద ఎత్తున ఎత్తుపట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే శివాజీ చరిత్ర ఈరోజు చెప్తున్నట్టు వక్రీకరించినటువంటి చరిత్ర కాదు. శివాజీ మహారాజ్ ఒక శూద్ర కులంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి భోన్స్లే అట్లాగే కుంబీ కులాలకు సంబంధించినటువంటి వాడు. అసలు ఛత్రపతి శివాజీని హిందూ ఐకాన్ గా ప్రజెంట్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చరిత్ర నుంచి నడుస్తున్న చరిత్రను గమనిస్తే ఆయన ఒక శూద్రవర్ణ ఆత్మగౌరవానికి, శూద్రవర్ణ పోరాటానికి ప్రతిబింబంగా శివాజీ రోజు మారుతున్నాడు. ఏమైనా ఒక శుభ పరిణామం. ఇంతకాలం పాటు శివాజీ మహారాజ్ని ఒక హిందుత్వ ప్రతీకగా పొగుడుతూ చేసినటువంటి ప్రచారం రోజుకి గాలి బుడగల్లాగా పేలిపోతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వాస్తవిక చరిత్రను కనుక చూస్తే ఆయనను బ్రాహ్మణుల రక్షకుడని, గోరక్షకుడని అనేక రకాల వంకర మాటలు మాట్లాడారు. వాస్తవంగా ఛత్రపతి శివాజీ టైంకి మనం ఈ రోజు కనుక చూస్తే ఈ రోజులలో హిందుత్వం అని మాట్లాడుతున్నారు, కానీ ఒక 30 సంవత్సరాల వెనకకి వెళ్తే ఎవరన్నా నేను హిందువులు అని చెప్పుకునేటువంటి వాడు ఎవరు ఉన్నారా? నాకైతే తెలియదు, లేరు. ఒక 30 ఏళ్ల కిందికి పోతే మీరెవరు అని అంటే మేము సాకలుళ్ళం, మంగళుళ్ళం, కురుమొల్లం, గోళ్ళొల్లం, మాలొల్లం, మాదిగొల్లం, రెడ్డొల్లం, కాపుల్లం, ఇట్లా ఎవరి కులాన్ని వాళ్ళు చెప్పుకునేది, లేదా తురుకొల్లం అనేటువంటిది. ఇట్లాంటిది పోయి శివాజీ హిందూ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. శివాజీ మహారాజ్ చచ్చిపోయినటువంటి సంవత్సరం 1680. ఆయన ఒక 50 సంవత్సరాలు బతికిండు. అంటే 1630 ప్రాంతంలో శివాజీ మహారాజ్ పుట్టాడు. కనుక 30 సంవత్సరాల కిందలే లేనటువంటి హిందుత్వ అన్నటువంటి ఒక తప్పుడు భావనని శివాజీ మహారాజ్కి అంటగట్టి ఆయనను వక్రీకరించి ఈరోజు చరిత్ర మొత్తం ఈ రకంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏవైనా భగత్ సింగ్ విషయంలో కూడా అదే జరిగింది. భగత్ సింగ్ కూడా ఒక హిందుత్వవాది అని, హిందూ ధర్మం కోసం అని చెప్పి అనేక రకాలుగా ప్రచారాలు చేసుకున్నాడు చాలా కాలం పాటు. కొంతకాలం అయిన తర్వాత భగత్ సింగ్ రాసినటువంటి నేను నాస్తికుని ఎట్లయ్యాను, ఆయన యొక్క భావాలు ఇవన్నీ బయటికి ప్రచారం పొందిన తర్వాత పాపం భగత్ సింగ్ ను వదిలిపెట్టుకోక తప్పలేదు. ఈ రోజు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు విషయంలో ఈ రోజు ఈ దేశంలో ఉన్న హిందుత్వ శక్తులు అనివార్యంగా శివాజీ మహారాజును వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళకే ప్రమాదకరంగా మారేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. కనుక ఈ రోజు హిందుత్వ అనేటువంటి ఎవరైతే శివాజీ మహారాజ్కి అంటగడుతున్నారో ఒక్కసారి వెనకకి పోయి చూస్తే శివాజీ మహారాజ్ని గైడ్ చేసినటువంటి సంత్ తుకారం ఏ కులానికి చెందినటువంటి వాడు? కున్వి కులానికి చెందినటువంటి వాడే కదా. అసలు ఛత్రపతి శివాజీ మహారాజ్ తుల్జాభవాని కదా. తుల్జాభవానిని మరి ఇప్పుడు హిందుత్వ పేరుతోటి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు తుల్జాభవానినో, దుర్గానో, లేకపోతే మైసమ్మనో, పోషమ్మనో, పోలేరమ్మనో ఇటువంటి దేవతలను పూజించకుండా ఇంకో దేవుని పేరు చెప్తున్నారు కదా. అసలు శివాజీ మహారాజు హిందుత్వ కాదు. ఆ రోజు శివాజీ మహారాజు శైవాన్ని ఫాలో అయినటువంటి వ్యక్తి. మరి ఛత్రపతి శివాజీ మహారాజును ఈ రోజు హిందుత్వ చెప్తున్నటువంటి వాళ్ళు శైవాన్ని ప్రోత్సహిస్తున్నారా, వైష్ణవాన్ని ప్రోత్సహిస్తున్నారా? కనుక ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క వాస్తవిక చరిత్ర చాలా బ్రహ్మాండంగా బయటకు వస్తుంది. ఇట్లాంటి చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.